ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు లక్షణాలు ఏమిటి? ఏ విద్యలు అనుకూలం? వచ్చే అనారోగ్య సమస్యలు, వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి? వీళ్ళ ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది? అదృష్ట సంఖ్యలు, వారం, వీళ్ళ ఆరాధించవలసినటువంటి దైవం, ఇంకా అనేక విషయాలు విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ నక్షత్రం యొక్క ఆకారం, ఉత్తరాభాద్ర నక్షత్రం 2 నక్షత్రాల మంచం కోళ్ళ ఆకారంలో ఉండడంతో పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ద్వే ఖట్టం అని వరరుచిచే చెప్పబడింది. మనుష్యగణం, ఈ నక్షత్రం మనుష్యగణం, ఊర్ధ్వముఖం, వరుణ మండలానికి చెందిన నక్షత్రం. నక్షత్ర పురుషునికి ఉత్తరాభాద్ర నక్షత్రం పక్క భాగం అవుతుంది. బాలారిష్టాలు చూసుకుంటే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల బాలారిష్టంగా చెప్పబడింది. మిగిలిన దోషాలు లేకపోయినా చంద్రుడికి స్థానానందు బలహీనుడిని చెప్పడంతో చంద్రుడికి వెండి దానం చేసి సామాన్య శాంతులు చేసుకోవాల్సి ఉంటుంది. బాలారిష్టాలు చూసుకున్నట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల బాలారిష్టంగా చెప్పబడింది. మిగిలిన దోషాలు లేకపోయినా చంద్రుడికి స్థానాలందు బలహీనుడని చెప్పబడడంతో చంద్రుడికి వెండి దానం చేసి సామాన్య శాంతులు చేసుకోవాల్సి ఉంటుంది. నక్షత్ర శాంతి కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ నక్షత్రంలో జననమైతే. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు చూసుకుంటే ఉత్తరాభాద్రకు అధిపతి ఎవరో? శని భగవానుడు, పాపగ్రహంగా చెప్పబడినటువంటి శని. ఈ నక్షత్రంలో 4 పాదాలు మీనరాశిలో ఉండడంతో రాశ్యాధిపతిగా గురుడికి ఆధిపత్యం చెప్పబడింది. ఈ నక్షత్రం వారిపై గురుడు శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఉండే భారీ విగ్రహంగా లేదా బక్కపలచగా ఉంటారు. ఏ విధంగా ఉంటారు వీళ్ళంటే భారీ విగ్రహంగా, భారీ మనుషులుగా కానీ లేదంటే బక్కపలచగా ఉంటారు. చిన్న ముఖం, తీక్షణమైన చూపులు, పెద్ద చెవులతో ఒక రకమైన ఆకర్షణ కలిగి ఉంటారు. మాట కూడా పరుషంగా ఉంటుంది. వీరి ముఖంలో ఎటువంటి భావాలు కనిపించవు. ఎప్పుడూ ఏదో విషయమే ఆలోచిస్తూ ఉంటారు. సాధారణంగా అందరూ వీరిని కోపిష్టి వారిని భావిస్తూ ఉంటారు. అయితే వీరి మనసులో ఎటువంటి దురాలోచనలు ఉండవు. నిర్మలమైన మనసు కలిగిన వారుగా చెప్పచ్చు. స్వయం కృషితో పైకి వస్తారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్గా ఉంటారు. యుక్తాయుక్త విచక్షణతో సంభాషిస్తారు. ధైర్య సాహసాలకు లోటు ఉండదు. జయాపజయాలను సమానంగా తీసుకుంటారు. ప్రారంభ జీవితంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి. నమ్మిన వారి చేతిలో మోసపోవడం జరుగుతుంది. స్వార్థబుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా టక్కున గ్రహిస్తారు. బుద్ధి బలం, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటాయి. అనేక మంది స్నేహితులు కలిగి ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి బయట శత్రువుల కంటే అంతర్గత శత్రువులు గోల ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి విచిత్రంగా ప్రవర్తించి తాత్కాలికంగా అందరినీ దూరం చేసుకుంటారు. ఈ నక్షత్రం వారికి తడవకు మారని స్థిరమైన భావాలు ఉంటాయి. మంచి ఆలోచన ఉంటుంది. మంత్రాంగంలో నేర్పు కలిగి ఉంటారు. అదును చూసి పనులు సాధించుకుంటారు. మధ్య వయసు వచ్చేసరికి ధనవంతులు అవుతారు. శాస్త్ర నిర్వచనం అనుసరించి ఉత్తరాభాద్ర నక్షత్రం జాతకులు కులశ్రేష్ఠులు, సమాన దేహం కలవారు, శుభకర్మలు చేసేవారు, ధన్యమైన సంపదలు కలవాడు, దాత అవుతాడని శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. విద్యా విషయం చూసుకుంటే వీరి మీద గురుడు శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల ఈ గ్రహాలకు సంబంధించినటువంటి విద్యలే బాగా అనుకూలంగా ఉంటాయి. పురాణ ఇతిహాసాలు, వేదాంతం, జ్యోతిషం, పరిశోధన సంబంధమైనటువంటి శాస్త్రాలు, ఇటువంటి విద్యలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి. చక్కగా రాణిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి? మనం ఇంతకు ముందు చెప్పినటువంటి విద్యలకు సంబంధించినటువంటి వృత్తులు బాగా అనుకూలంగా ఉంటాయి. జ్యోతిష్యులుగా, పూజారులుగా, అర్చకులుగా, పురోహితులుగా, తాంత్రికులుగా, తాత్వికులుగా, ధార్మిక సంస్థల నిర్వహణ, ఎగుమతి దిగుమతి, ట్రావెల్ ఏజెంట్లుగా, బోధన, రచయితలు వృత్తులు కలిగి ఉంటారు. వ్యాపారాల విషయానికి వస్తే గనులు, ఎగుమతి దిగుమతులు వంటి వ్యాపారాలు వీళ్ళకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. వీరు నివాసం ఎక్కడ ఇష్టపడతారు? ఎటువంటి చోట యోగదాయకం అంటే ఈ నక్షత్రం వరుణ మండలం పట్టణ స్థానాలను సూచించే నక్షత్రం కావడంతో ఎటువంటి ప్రాంతాలనైనా ప్రత్యేకించి గ్రామాల్లో లేదా పట్టణాల్లో నీటి తావులకు సమీపంగా ఉండే ఉత్తర భాగంలో ఉత్తరప్రదేశంలో ఉండడానికి ఇష్టపడతారు. యోగదాయకంగా చెప్పవచ్చు. ఆరోగ్యం, వచ్చే అనారోగ్య పరిస్థితులు చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వాత సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కాళ్ళు, పాదాలు, ఈ మేనం అనేది కాళ్ళను సూచిస్తుంది, పాదాలను, అరికాళ్ళనే. వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అజీర్తి, మలబద్ధకం, రక్తపోటు, అలసట, వివిధ అలర్జీలు, పక్షవాతం, కాలేయానికి సంబంధించినటువంటి వివిధ రోగాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోగాలు వస్తాయని కాదు, జాతకంలో
నడిచే దశాంతర దశలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ నడిచే దశాంతర దశలు 6, 8, 12 ఈ స్థానాలను సూచించినప్పుడు ఇటువంటి రోగాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు జాతక పరిశీలన చేయించుకుని తగు రీతిగా శాంతి విధానాన్ని అనుసరించడం మంచిది. ఈ నక్షత్రంలో కానీ వ్యాధి ప్రారంభమైతే 5 రోజుల యొక్క పీడన కలిగించి ప్రాణభయాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. స్త్రీల ఫలితం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలం వల్ల ఎటువంటి దోషం లేదు, పుత్ర సంతానవతి అవుతుందని చెప్పబడింది. ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా అన్వయిస్తాయి. మరీ పొడవు లేదా పొట్టిగా ఉంటారు, సన్నని దేహం, పొడవైన మెడ, కోలముఖం, చంచలమైన చూపులు, వంగి ఉండే భుజాలు, కృషించిన వక్షస్థలం, సన్నని నడుముతో ఒక రకమైన ప్రత్యేకత కలిగి ఉంటారు. ఎప్పుడూ విచారంగా ఉన్నట్లు కనిపిస్తారు. ముఖంలో నవ్వు ఎప్పుడూ కానీ కనిపించదు. కొన్ని సమయాల్లో సాత్వికంగా కనిపించినా కఠినంగా ఉంటారు. ఒక్కొక్కసారి గొప్పలు చెప్పుకోవడంతో వీరి గురించి వెనుక అనేక రకాలుగా మాట్లాడుకుంటారు. ఇతరులకు సహాయం చేస్తూ తమ పనులు చేసుకుంటారు. ఊహలో కోరికలు ఎక్కువగా ఉంటాయి, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ లక్షణాలతో పాటు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. తమ బాధ్యతలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. సంగీతం, సాహిత్యం, కళలు ఇటువంటిపై ఆసక్తి, నేర్పు కలిగి ఉంటారు. ఆధునిక పోకడలను విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆధునికమైనటువంటి కాలంలో వీరికి స్వతంత్ర ఆలోచనల కంటే ఇతరుల సలహాను తీసుకోవడం మంచిది. తాంత్రిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రేమ, వివాహ జీవితం ఎలా ఉంటుంది చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రానికి జంతు సంకేతం ఆవు. శక్తి అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీ పురుషులకు లైంగిక సామర్థ్యం, పట్టుత్వం ఉంటుంది ఎక్కువగా. అయితే విచ్చలవిడిగా బరితెగించినట్లు కాకుండా అదొక పవిత్ర కార్యంగా, మరో తరాన్నిచ్చే సృష్టి కార్యంగా భావిస్తారు. కోరుకున్న వారి వెంట పడతారు, చిక్కించుకుని దక్కించుకునే స్వభావం కలిగి ఉంటారు. కానీ వారి మీద ఆసక్తిని కోల్పోతారు. వీరి గుణం తెలుసుకున్న అవతలి వారు మరో దారి చూసుకుంటే వీళ్ళు తెగ బాధపడతారు. అంతే తప్ప తమలో తప్పు ఉందని తెలుసుకోరు. వైవాహిక జీవితంలో మాత్రం సుఖ సంతోషాలకు లోటు ఉండదు. పెద్దగా పొరపచ్చాలు ఉండవు. కుటుంబ జీవితం కోసం పాటుపడతారు. కుటుంబ సభ్యులందరినీ కలుపుకుపోయే స్వభావం, కలపుగోలుతనం ఉండడంతో వీరు మిత్రులు అందరితోనూ ముఖ్యులుగా ఉంటారని చెప్పవచ్చు. కుటుంబ సమస్యలను నెత్తిన వేసుకుంటారు. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటారు. బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. వివాహ జీవితం వచ్చేసరికి వీళ్ళకి ఏ సంవత్సరాలు అనుకూలంగా ఉంటాయి? 20, 29, 32, 43, 47, 55, 61, 69 ఈ సంవత్సరాలు సాధారణంగా యోగవంతంగా ఉంటాయి. అదృష్ట సంఖ్యలు 2, 4, 7, 9. అదృష్ట వారాలు ఆది, సోమ, శనివారాలు. ఆరాధించవలసినటువంటి దైవం సూర్య భగవానుడు.